అందరికీ నమస్కారం అండి. సినిమా చూడటం జరిగింది. 1996లో రిలీజ్ అయినటువంటి 'భారతీయుడు' సినిమాకి నేను 4 సంవత్సరాల వయసు అప్పుడు. అయితే ఆ సినిమా చూసినప్పుడు అంటే నేను అప్పుడు థియేటర్‌కి వెళ్ళి చూడడం అంటే రాను రాను పెరుగుతున్న సమాజం బట్టి థియేటర్‌కి వెళ్ళి చూసినా, టీవీలో చూసినా కానీ సినిమా మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, శంకర్ గారి డైరెక్షను, కమల్ హాసన్ గారి నటన చూసుకుంటే మనకి చాలా సందర్భాల్లో బాగుంది. ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది సినిమా. అదే రకంగా 'భారతీయుడు 2' అంటే 28 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి 'భారతీయుడు 2' సినిమా డీలా పెడిసేసింది. ఎందుకంటే డైరెక్షన్ మైనస్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ అయిపోయింది, మ్యూజిక్ మైనస్ అయిపోయింది. నటన పరంగా ఓకే అనిపించిన కానీ స్టోరీలో ఇంపాక్ట్ అయితే కనపడలేదు. కాబట్టి సినిమాకి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా బోరింగ్గా చూశారు. చాలా ల్యాగ్ ఏదో అనిపించింది సినిమాకి అయితే. ఓవరాల్గా సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్ అయితే ఉండక్కర్లేదు. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టికెట్ ఛార్జెస్ వేస్ట్ అయ్యాయి అనే ఆలోచన అయితే కనపడింది. ఒక రకంగా చూసుకుంటే సినిమాకి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 1.5 అయితే మనం ఇవ్వగలం, అంతమించి అయితే ఇవ్వలేం. అది కూడా బిలో అబోవ్ యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్ మూవీ. ఎందుకు అంటే కమల్ హాసన్ గారు అప్పటికే ఇంచుమించు 'భారతీయుడు 1' సినిమాకే నీకు ఎలా లేదనుకున్నా కానీ ఒక 60 అబోవ్ ఏజ్ ఉంటుంది. ఇంకో 28 ఇయర్స్ వచ్చిందంటే అరౌండ్ 80+ అయ్యి ఉండొచ్చు. కానీ ఈ వయసులో కూడా ఈయన 6 ప్యాక్స్ చూపించడం, ఇంకోటి అంటే ఈ టైప్ ఆఫ్ చూపించడం వల్ల అంటే సమాజం పెరుగుతుంది, నెట్వర్క్ పెరిగింది, మొత్తం సమాజంలో ఉన్నటువంటి విధానం బట్టి తీసాడు తప్ప ఒక భారతీయుడే వచ్చి చేయాలా సొసైటీ మార్పు రావాలంటే భారతీయుడే కదా, మళ్ళీ కూడా మార్పు ఉండాలి. లంచగొండి తనం అనే దానికి